డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త పొంతనాలు, ప్రథమ వివాహానికి ఎలాంటి వారిని మనము సెలెక్ట్ చేసుకుంటే వారి వివాహ జీవితము సుభిక్షంగా ఉంటుంది అన్న అంశాలని మనము తెలుసుకోబోతున్నాము. అయితే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేసే అంశాలన్నీ కూడాను 100కు 1000% కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాయి. ఇది సైన్స్కి సంబంధమైనటువంటి ఆస్ట్రాలజీ. అంతేగాని ఈ ఆస్ట్రాలజీని మనం ఒక మూఢనమ్మకంగా తీసుకోవడానికి అవకాశమే లేదు. అనేక వేల జాతకాలని పరిశీలించిన తర్వాత మనం ఈ విషయాలని మీకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలువరిస్తున్నాం. ఈరోజు అశ్విని, ఆశ్లేష, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది పుట్టి ఉన్నా కానీ వారికి మొదటి వివాహ ప్రాప్తము ఇలాగే ఉంటుంది. కావాలంటే ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారు అశ్విని నక్షత్రంలో పుట్టి ఉన్న, ఆశ్లేష నక్షత్రంలో పుట్టి ఉన్న, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టి ఉన్న వారికి జరిగినటువంటి వివాహ భాగస్వామి ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాలుగానే ఉంటారు. కావాలంటే చెక్ చేసుకున్న తర్వాత కావాలంటే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అయితే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు వారి బిడ్డలకి వివాహం కొరకు ఎతికే సమయంలో, ప్రథమ వివాహం కొరకు అన్వేషణ చేసే సమయంలో వారు ఎలాంటి వారిని ఎన్నుకుంటే వారి బిడ్డలు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు చక్కటి వివాహ జీవితాన్ని పొందుతారు అన్న అంశాలని నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే జనరల్గానే వివాహ ప్రాప్త పొంతనాలు అని మాత్రమే మనం చెప్తున్నాము, వివాహ పొంతనాలు అని చెప్పటం లేదు. వివాహ ప్రాప్తం వేరు, వివాహ పొంతనాలు వేరు. ఇప్పుడు మనం పండితుల దగ్గరికి వెళ్తుంటాం. ఆ పండితులు ఏం చేస్తారంటే వివాహ పొంతనాలు చూస్తారు. 10 పాయింట్లకి ఎన్ని పాయింట్లు అయితే ఎక్కువ వస్తాయో దాన్ని బేస్ చేసుకుని వారు వశ్య పొంతనం బాగుంది, గణన పొంతనం బాగుంది, రజ్జు పొంతనం బాగుంది, నాడీ పొంతనం బాగుంది, ఇలాగ 10 పొంతనాలలో మంచిగా వస్తే వాళ్ళకి వివాహం చేసేస్తారు. వారి విధానం అది. అలాగ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ట్రెడిషనల్ ఆస్ట్రాలజర్లోనే ఈ నక్షత్ర పొంతనాలని కాకుండా జాతక పొంతనాలు చూసే వాళ్ళు ఉంటారు. అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకానికి ఎలాంటి పొంతనాలు కుదిరినాయి, ఆ గ్రహాలు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయి, లగ్నంలో నుంచి వేరే వారి లగ్నానికి, ఒక అమ్మాయి లగ్నం నుండి అబ్బాయి లగ్నానికి, అబ్బాయి లగ్నం నుండి అమ్మాయి లగ్నానికి ఎలాంటి సఖ్యత ఉంది, లేదా లగ్నంలో నుంచి 7వ భావాధిపతికి అలాగే అపోనెంట్ యొక్క లగ్నం నుండి 7వ భావాధిపతికి ఉన్నటువంటి సఖ్యత ఏమిటి,
అవి మిత్రస్థానాల్లో ఉన్నాయా, శత్రుస్థానాల్లో ఉన్నాయా, శుభత్వం పొందిందా, నీచత్వం పొందిందా, లేదా బాధకాధిపతి చేత ఇబ్బంది పడుతుందా, ఇలాంటి అంశాలను బేస్ చేసుకుని వాళ్ళు పొంతనాలు చూస్తారు. కానీ ఎంతమంది నక్షత్ర పొంతనాలు చూసినా లేదా జాతక పొంతనాలు చూసినా కానీ వీరేం చేకూర్చి అంటే ఏమిటి ఆ రెండింటిని కరెక్ట్గా ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు ఇస్తారు. కానీ అది వివాహం వరకు వెళుతుందా, వివాహ పీటల మీదకి వెళ్ళి కూర్చొని వివాహం చేసుకుంటారంటే నమ్మకం లేదు. ఎన్నో వందల వేల మంది ఓకే వీరిద్దరికి బాగుంది చేయొచ్చు అని పండితులు చెప్పి పంపించిన మధ్యలోనే ఏదో ఒక ఆటంకం కలిగి నిశ్చితామూలం అయిన తర్వాత కానీ పెళ్లికి ఇంకా పెళ్లి పత్రికలు పంచే సమయంలో కానీ లేదా పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత కూడా క్యాన్సిల్ అయిపోయినవి, పెళ్లి వరకు వెళ్ళనివి, వివాహ జీవితాన్ని పంచుకోనివి ఎన్నో ఉన్నాయి. అందుకని మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా 2 జాతకాలని మనం తీసుకున్నప్పుడు వీరికి వివాహానికి వెళ్ళడానికి ఆ 2 జాతకాలు ఒకదాని ఒకటి పర్మిషన్ ఇచ్చిందా లేదా మొదటి తెలుసుకోవాలి. మొదటి జాతకం రెండవ జాతకానికి వీరి జీవితంలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చిందా, లేదా రెండవ జాతకం వారికి మొదటి వ్యక్తితో వివాహ జీవితాన్ని పంచుకోవడానికి అనుమతినిచ్చిందా అన్న విషయాల్ని తెలుసుకోవడానికి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివాహ ప్రాప్త పొంతనాలను చూస్తాం. అయితే మీకు ఒక అమ్మాయి పుట్టింది లేదా అబ్బాయి పుట్టున్నారు, వారికి వివాహ వయసు వచ్చింది, మొదటి వివాహానికి వెళ్తున్నారంటే అశ్విని నక్షత్రంలో ఒకవేళ వారి యొక్క రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం ఉండి అలాంటి వారికి ఎలాంటి జాతకుల్ని మనం జతపరచాలా అని చూడాలి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఎలాంటి వారిని జతపరిస్తే వారికి జాడికి తగిన మూత ఎలాగైతే ఫిట్గా ఉంటుందో అలాగే వారి వివాహ జీవితము బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు కూడాను వారికి ఎలాంటి వివాహ ప్రాప్త విషయాల్ని కలిగి ఉంటే వారికి చక్కగా ఉంటుంది వివాహ జీవితం అని మనం నిర్ణయిస్తాం. ఇందులో అనేక అంశాలను నేను ఈరోజు బోర్డు ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే కొంతమంది మనల్ని డౌట్ అడుగుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఆశ్లేష నక్షత్రానికి ఉత్తర అనే నక్షత్రం వారితో వివాహం చేయకూడదు అని అంటాం. అంటే ఆశ్లేష నక్షత్రంలో ఒక రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ ఉండి ఒకవేళ వారు ఉత్తరా నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదంటే చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. లగ్న అధిపతి వెళ్ళి ఒకవేళ ఆశ్లేష నక్షత్రంలో కూర్చో ఉంటే అప్పుడు వారికి రాబోయే భాగస్వామి ఉత్తరా నక్షత్రంలో నుండి రాకూడదు అని మనం అంటాం. ఒకవేళ ఆశ్లేష నక్షత్రంలో ఒకరు పుట్టారు, రాశిగానో లగ్న పాయింట్ గానో ఆశ్లేష పడింది, మరియు లగ్న అధిపతి వెళ్ళి ఉత్తరా నక్షత్రంలో ఉన్నప్పుడు అపోనెంట్గా ఉన్నటువంటి వ్యక్తికి ఆశ్లేష నక్షత్రము ఉండకూడదు అనేది మనము నిర్ధారణ చేస్తాం. ఈ 2 విషయాల్ని మనము కరెక్ట్గా అంచనా వేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ కొద్దిగా టిపికల్గా ఉన్నప్పటికీ మంచి రిజల్ట్స్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మీకు అవగాహన లేనప్పుడు మా వీడియోలను 1కి 4 సార్లు చూసి మీ జాతకాలని ముందర పెట్టుకొని అనేక మార్లు పరిశోధన చేయండి, ఒక నిర్ణయానికి రండి, అప్పుడు మీ జీవితం బాగుంటుంది. ఇప్పుడు చూద్దాము. అశ్విని నక్షత్రానికి మనము వివాహ ప్రాప్త పొందనాలు చూసేటప్పుడు ఆ అశ్విని నక్షత్రానికి ఎదురుగా 180 డిగ్రీలో ఏ నక్షత్రం వస్తుందో చూడాలి. అశ్వినిలో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ అశ్విని నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే మేషము అనే భావంలో ఉంటుంది. ఈ అశ్విని 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ అశ్విని నక్షత్రం ఎక్కడ కనెక్ట్ అవుతా ఉంది 180 డిగ్రీలు అంటే అది తుల అనే భావంలో కనెక్ట్ అవుతుంది. అశ్వినికి సంబంధించిన 1, 2 పాదాలు చిత్త 2, 3, 4 పాదాల్లో కనెక్ట్ అవుతుంది. చిత్త 3, 4 పాదాల్లో కనెక్ట్ అవుతుంది. అలాగే అశ్విని 3, 4 పాదాలు స్వాతి నక్షత్రము
1, 2లో కనెక్ట్ అవుతుంది. 1వ పాదం 2వ పాదంలో కనెక్ట్ అవుతుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అంటే మనకు తెలుసుండాలి ముందుగానే, ఈ చిత్తా అనే నక్షత్రం అనేది శుక్రుని కర్మారిష్టి కలిగిన నక్షత్రము, స్వాతి అనేది శని కర్మారిష్టి కలిగిన నక్షత్రం. కాబట్టి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అశ్విని నక్షత్రంలో పుట్టి ఉన్నా వారికి ప్రథమ వివాహంగా ఎత్తుక్కుంటూ వచ్చే జాతకము శని కర్మ శుక్రకర్మ సంబంధమైనదే ఉంటుంది. ఆల్రెడీ పెళ్ళైనటువంటి వారిని మీరు గమనించండి, వారి జాతకాలు ముందర పెట్టుకొని చూడండి. ఇది 1000% కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, అశ్విని నక్షత్రానికి 1, 2 పాదాలు, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలని, అశ్విని నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2 పాదాలు కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు నేను వచ్చి కర్మని డిసైడ్ చేశాను. ఏ కర్మ రిజిస్టర్ ఉంటాయి? శుక్రకర్మ మరియు శని కర్మ. శుక్రకర్మ రిజిస్టర్ని తెలియజేసే నక్షత్రాలు చిత్త, ఆరుద్ర, శ్రవణ నక్షత్రాలు. అలాగే శని కర్మ రిజిస్టర్ని తెలియజేసే నక్షత్రాలు స్వాతి, ధనిష్ట, పునరుష నక్షత్రాలు. అంటే ఈ 6 నక్షత్రాల కలయికతో అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారు పొందే అపోనెంట్ జాతకం ఉంటుంది. వారి రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ, ఈ 6 నక్షత్రాల్లో కనీసం 2 నక్షత్రాలు కానీ, 1 నక్షత్రం కానీ, 3 నక్షత్రాలు కానీ కనెక్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అలాగే ఆశ్లేష నక్షత్రం తీసుకుందాం. ఈ ఆశ్లేష నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే కర్కాటకము అనే భావంలో ఉంటుంది. ఇందులో కూడా 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అయితే ఆశ్లేష నక్షత్రానికి అపోనెంట్ గా వచ్చే భాగస్వామి ఎక్కడ కనెక్ట్ అవుతారంటే మకరంలో కనెక్ట్ అవుతారు. మకరంలో ఆశ్లేష నక్షత్రం 1, 2 పాదాలు, ధనిష్ట ఆశ్లేష నక్షత్రానికి 1, 2 పాదాలు, శ్రవణ నక్షత్రము 3, 4లోను, ఆశ్లేష నక్షత్రము 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. ఇలా కనెక్ట్ అయినప్పుడు అంటే 1, 2 పాదాలు వచ్చి శ్రవణంతోను, 3, 4 పాదాలు ధనిష్టతో కనెక్ట్ అవుతాయి. ఈ ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాలు శని కర్మారిష్టిని కలిగి ఉంటాయి. శ్రవణము, ఆరుద్ర, చిత్తా నక్షత్రాలు శుక్రకర్మని కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ నేను 3 విషయాలను తీసుకున్నాను. ఈ 3 ఒక జట్టు. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా ఉండని ఈ 3 నక్షత్రాల్లో వారి రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉన్నా కానీ ఇక్కడ నేను చెప్పినటువంటి అమరికతో కూడినటువంటి భాగస్వామి వారి జీవితంలో ప్రవేశిస్తుంది. ఇది ఆప్షన్, ఇదే వారి యొక్క బౌండరీ. ఆ ఆపర్చునిటీని మీరు వాడుకోవాలి. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టుగానే చూడండి, శుక్రకర్మ శనికర్మ, శుక్రకర్మ శనికర్మ ఈ ఆశ్లేష నక్షత్రానికి కూడా వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం ఎందులో ఉంటుందంటే ధనుసులో ఉంటుంది. ఇందులో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. దీనికి 180 డిగ్రీలో వచ్చేది మిథునము. ఈ పూర్వాషాఢ నక్షత్రము 1, 2 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతాయో మనం చూడాలి. ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి బాగా గమనించండి, ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి 3, 4 పాదాల్లో కనెక్ట్ అవుతుంది. ఆరుద్ర
3, 4 పాదాలు, పునరుషు 1, 2 పాదాలతో ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం 3, 4 పాదాలు కనెక్ట్ అవుతుంది. అంటే పూర్వాష 1, 2 పాదాలు వచ్చి ఆరుద్ర 3, 4తోను, పూర్వాషాఢ 3, 4 పాదాలు పునరుషు 1, 2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది శుక్రకర్మను కలిగి ఉంటుంది, పునరుషు అనేది శనికర్మ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ ఈ 3 నక్షత్రాలు శుక్రకర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు. శుక్రుని దోషాన్ని, శుక్రుని యొక్క శాపాన్ని కలిగిన నక్షత్రాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో తెలుసుకున్నాం. అదేవిధంగా పునరుషు, స్వాతి, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు కూడా శనికర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు కామన్గా అందరికి బాగా అర్థం అవడానికి ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా అశ్విని నక్షత్రంలో పుట్టి ఉన్నా కానీ, ఆశ్లేష నక్షత్రంలో పుట్టి ఉన్నా కానీ, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టి ఉన్నా కానీ వారు అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు. అమ్మాయిలకి అబ్బాయిలతో ప్రథమ వివాహం, అబ్బాయిలకి అమ్మాయిలతో ప్రథమ వివాహం చేయాలంటే ఈ బౌండరీ నుండి వాళ్ళు దాటిపోవడానికి అవకాశమే ఈ ప్రకృతి ఇవ్వదు. అలా కాదు, మేము ఈ బౌండరీని దాటేస్తాము, మీరు వేరే దాంట్లోకి వెళ్తాము అనుకుంటే వాళ్ళ వివాహ జీవితం కొలాప్స్. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఈ 3 నక్షత్రాలకు సంబంధించినటువంటి కర్మ రిజిస్ట్రీ శుక్రకర్మ మరియు శని కర్మతో కూడినటువంటి వారే వివాహ ప్రాప్తంగా కలుగుతున్నారు అనేది మనం నిర్ధారణ చేశాం. దీనితో పాటు ఏమేమి నక్షత్రాలను తీసుకున్నాము? శుక్రకర్మ నక్షత్రాలు ఆరుద్ర, చిత్త, శ్రవణ. అలాగే శనికర్మ రిషి నక్షత్రాలు పునర్వసు, స్వాతి, ధనిష్ట. అంటే మొత్తము 6 నక్షత్రాల కలయికతో రాశి పడే నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడే నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడే నక్షత్రంగా ఉన్న వారితో వివాహానికి వీరు ఓకే చెప్పవచ్చు. అయితే ఇందులో ఒక రిస్ట్రిక్షన్ మనం చెప్పాం. ఈ ఆశ్లేష నక్షత్రం అనేది ఉత్తర నక్షత్రానికి ఆపోజిట్ కాబట్టి మొదటి వారి జాతకంలో ఆశ్లేష నక్షత్రము రాశిపెట్టి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ ఉన్నా కానీ రెండవ వారి జాతకంలో ఉత్తర నక్షత్రం ఉండకూడదు. ఇది మనం గమనించాలి. అప్పుడు మొదటి వారి జాతకంలో ఉత్తర నక్షత్రంలో ఉంటే రెండవ వారి జాతకంలో ఆశ్లేషాలు ఉండకూడదు. ఈ విషయంలో మాత్రము ఆపోజిట్ గా ఉన్నట్టు నక్షత్రాలు ఇద్దరిలోనూ పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది గమనించాలి. నెక్స్ట్ 3వ అంశం ఏమిటి అంటే, ఈ అశ్విని నక్షత్రానికి కానీ, ఆశ్లేష నక్షత్రానికి కానీ, పూర్వాషాఢ నక్షత్రానికి కానీ ప్రథమ వివాహానికి వెళ్తుంటే ఏ రాశి వారిని, ఏ లగ్నం వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అనేది మనం చూడాలి. అందులో 1 కన్యా, 2 మిథునం. కన్యా రాశి, కన్యా లగ్నం, మిథున రాశి, మిథున లగ్నం వారిని వివాహం చేసుకోవచ్చు. లేదు, వచ్చే వారి జాతకంలో లగ్నం ఏదో తెలుసుకుని ఆ లగ్న అధిపతి వెళ్ళి కన్యలో గాని మిథునంలో గాని కూర్చోఉన్నారా చూడాలి. ఇలా మనం గమనించాలి. ఒకవేళ లగ్నాధిపతి వెళ్ళి ఆరుద్రలో గాని, చిత్తాలో గాని, శ్రవణంలో గాని, పునరుషులో గాని, స్వాతిలో గాని, ధనిష్టలో ఉన్నట్టు కూడా చూసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పిన రాశి పడిన నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రాలు కానీ ఈ 6 ఏ ఒకటి ఉన్నా కానీ చేసుకోవచ్చు. అదేవిధంగా కన్యా రాశి, కన్యా లగ్నము, మిథున రాశి, మిథున లగ్నం. కన్యా రాశిలో లేదా కన్యా లగ్నం ఉత్తర అనే నక్షత్రంలో వారికి రాశి లగ్నము లగ్నాధిపతి పడితే ఈ ఆశ్లేష నక్షత్రంలో పర్టికులర్గా పుట్టినటువంటి వాళ్ళు వివాహానికి వెళ్ళకూడదు. ఇది మనం గమనించాలి. ఇంకేమి రిస్ట్రిక్షన్స్ ఏమి ఇక్కడ లేవు. నెక్స్ట్ 4వ పాయింట్ ఏమిటంటే, ఎదుటివారి జాతకంలో లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నములోనే బుధుడు అనే గ్రహం కూర్చో ఉన్నారా చూడండి, ఓకే చేసుకోవచ్చు. అంటే బుధుడు అనే గ్రహం ఉండాలి. లేదా లగ్నాధిపతి వెళ్ళి బుధునితో కలిసి ఏదో ఒక భావంలో ఉండొచ్చు.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. నెక్స్ట్ 5వ పాయింట్ కిందకి మనం ఏం తీసుకుంటామంటే కాంబినేషన్. బాబా సంబంధం వచ్చి 1, 3, 6 కాంబినేషన్, 1, 3, 1, 6 కాంబినేషన్, 6, 3, 3, 1 కాంబినేషన్. లగ్నాధిపతి 3లో కానీ 6లో కానీ, 6వ అధిపతి 3లో కానీ 1లో కానీ, 1, 3 అధిపతులు 6లో, 6, 1 అధిపతులు 3లో, ఇలా మ్యాట్రిక్స్ కాంబినేషన్ లో ఏ ఒకటి ఉన్నా కానీ వివాహానికి వెళ్ళవచ్చు. ఇది మనం గమనించాలి. ఈ విధంగా డిజైన్ చేసి మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అనేవి యూనివర్సల్ ట్రూత్. ఒకరికి వర్తించి ఇంకొకరు వర్తించకుండా పోవడం అనేది ఉండదు. ఇది మనం గమనించవచ్చు. ఇంకా పర్టికులర్ కొన్ని విషయాలు తీసుకోవచ్చు. అదేంటంటే ఇక్కడ అశ్విని, ఆశ్లేష, పూర్వాషాఢ నక్షత్రాలకి సంబంధించినటువంటి ఒక జాతకం మన దగ్గరికి వచ్చింది ఏదో ఒకటి. అప్పుడు వారికి శుక్రకర్మ, శనికర్మ ఉన్నటువంటి వారితో వివాహం జరగాలి అని చెప్పాము. అలా సెలెక్ట్ చేసుకోండి, బాగుపడతారని చెప్తున్నాము. మేము అలా పోము, మేము తప్పుడు దారిలోనే వెళ్తామంటే అది మీ కర్మ. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్. ఎక్కడ దాంకున్నా మీ కర్మ అనేది వదలదు, వచ్చి కొడుతుంది. మనమే జాగ్రత్తగా తప్పించుకొని పక్కకి వెళ్ళాలి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళ యొక్క అశ్విని, ఆశ్లేష, పూర్వాషాఢ నక్షత్రాల వారికి వచ్చే భాగస్వామి కుటుంబము, వారి కుటుంబంలో ఎలాంటి వృత్తులు ఉంటాయి, ఎలాంటి ప్రొఫెషన్స్ ఉంటాయి, ఇవి కూడా మనం లెక్కలు కట్టొచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధమైన వృత్తుల్లో ఫ్యాషన్ డిజైన్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్, ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మేవాళ్ళు, టెక్స్టైల్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళు, బ్యూటీ పార్లర్ రన్ చేసేవాళ్ళు, ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సినిమా, కెమెరా, టీవీ, ఎంటర్టైన్మెంట్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, మల్టీమీడియా, అలాగే విజువల్ టెక్నాలజీ, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సంబంధమైనటువంటి టెక్నాలజీ వచ్చింది, దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారు. అశ్విని, ఆశ్లేష, పూర్వాషాఢ నక్షత్రానికి రాబోయే భాగస్వామి ఇంట్లో అంటే పరంపరలు, వాళ్ళ యొక్క వంశములు. దాంతోపాటు హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, స్క్రాప్స్ పని అంటే ఏమిటంటే ఈ స్టీల్ అండ్ రాడ్స్, స్టీల్ అండ్ ఐరన్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, పెట్రోలియం, గ్యాస్, ఆయిల్, వంట నూనె ఇలాంటి వాటిలో ఉన్నవాళ్ళు, లెదర్ సంబంధమైన వృత్తుల్లో పనిచేసే వాళ్ళు, డెంటిస్టులుగా ఉన్నవాళ్ళు, లాయర్లుగా ఉన్నవాళ్ళు, మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, మైనింగ్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు పరంపరలో ఉంటారని మనకు క్లూ ఇస్తాం. దీంతో పాటు జనరల్గా ఒక అశ్విని నక్షత్రంలో పుట్టారు, వారి లగ్నంలోనే మేష లగ్నం అనుకుందాం. వీరికి రాబోయే భాగస్వామి గురించి అయితే క్లియర్గా చెప్పాము. ఇంకా మనం వివాహ ప్రాప్త పొందనాలు చూసేటప్పుడు ఈ యొక్క లగ్నం మేష లగ్నం అయితే వారికి వచ్చే భాగస్వామి యొక్క నాన్న అంటే అమ్మాయి అయితే వాళ్ళ మామ, అబ్బాయి అయినా కానీ వాళ్ళ మామ, వాళ్ళ భాగస్వామి యొక్క తండ్రి. ఆ తండ్రి గుర్తుని కూడా మనం నిర్ణయిస్తాం. అది ఎలా నిర్ణయిస్తామంటే 8 మరియు 12 భావాల యొక్క విషయాలను తీసుకొని వాళ్ళ తండ్రి ఏం చేస్తాడో నిర్ణయిస్తాం. ఒకరు అశ్విని నక్షత్రంలో పుట్టారు, లగ్నము అయితే వారికి భాగస్వామి ఏ వృత్తుల్లో ఉంటారు రాబోయే భాగస్వామి అంటే అప్పుడు 4, 12 వాటి విషయాలను పరిశీలించి ఈ భాగస్వామి ఈ ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారు, ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారని మనం చెప్తాం. ఇలాగా అదే విధంగా అశ్విని నక్షత్రంలో ఒకరు పుట్టారు, వారికి రాబోయే భాగస్వామి తల్లి ఒకవేళ ఉద్యోగం చేస్తా ఉన్నా, ఏదైనా పనులు చేస్తున్నా, అప్పుడు ఈ మేష లగ్నంలో నుండి 3 మరియు 7 స్థానాలను బట్టి వాళ్ళ అత్తగారు ఏం పని చేస్తారో చెప్తాం. ఇక్కడ చూడండి, మనకి జనరల్గా 1, 7 వచ్చింది, మరి 3, 7 వచ్చింది, 4, 12, 8, 12. దాదాపు ఇక్కడ 8 భావాల యొక్క సంబంధంతో ఈ యొక్క కుటుంబ పరంపర ఎలా అనేది కనెక్ట్ చేసేస్తాం. ఇంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది.
కాబట్టి ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని, ఎన్ని కోట్ల మంది అయినా ఉండని, ఈ అశ్విని, ఆశ్లేష, పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ప్రథమ వివాహానికి వెళ్ళాలంటే ఈ ప్యాటర్న్ లో కానీ వాళ్ళు కానీ సెలెక్ట్ చేసుకోగలిగితే తప్పనిసరిగా వారి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విషయాన్ని మా దగ్గరికి వచ్చినటువంటి వారికి, అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వారికి, ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు లేదా డైరెక్ట్ అపాయింట్మెంట్ వారికి కానీ, నా దగ్గరికి వస్తున్నా లేదా ఫోన్లో అయినా కానీ మొదట ఏం చెప్తానంటే మీరు రికార్డు చేసుకోవాలి, వాయిస్ రికార్డ్ చేసుకోండి, దాని అలాగే సేవ్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఒక బుక్లో రాసుకోండి అని చెప్తుంటా. కానీ కొంతమంది ఇంకా కూడాను మాకు పేపర్లో రాసిస్తారా, పీడిఎఫ్ ఇస్తారా, వాట్సాప్లో క్లియర్గా పెడతారంటున్నా. అలాంటి విషయాలు ఏమీ మా దగ్గర మీకు లభించదు. మీకు మేము చెప్పిన విధంగా సమ్మతమైతేనే మాకు అపాయింట్మెంట్ కావాలండి అని మేము చెప్పిన ఫీజు కట్టాలి. మేము మీ ఫీజు అది ఎక్కువగా ఇస్తా ఉందండి అనేది మీరు మాకు నిర్ణయం చేయకూడదు దయచేసి. చాలా మంది అడుగుతుంటారు. ఒక ఫీజు మనం నిర్ణయించిన తర్వాత ఆ ఫీజుతో అందరికి చెప్తుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మా ఫీజును నిర్ణయిస్తున్నారు ప్రబుద్ధులు. దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అలాంటప్పుడు మాకు ఫోన్లు చేయకండి. మేము చెప్పగలిగిన ఫీజు, మా వర్తకు సంబంధమైన ఫీజే చెప్తాం. మా అర్హత ఇది కాబట్టి మీరు ఆ ఫీజు ఇవ్వగలిగిన వారు మాత్రమే ఫోన్ చేయండి, లేదంటే చేయకండి. అది మీరు కమర్షియల్ అని కూడా అనుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము చేసే డిజైన్ అనేది ఒక రోజుతో పోయేది కాదు. మీకు ఒక జీవితాన్ని ఇస్తా ఉంది. ఆ జీవితానికి మీరు ఎంత విలువ కడుతున్నారంటే మీ ఇచ్చే ఫీజు కూడా విలువ కట్టకుండా మీరు నిర్ణయిస్తా ఉన్నారు మేము ఇంత అయితే ఇవ్వగలమని. కొంతమంది అయితే ఏమంటున్నారంటే అది ఎక్కువ అనుకుంటామండి అంటారు. అంటే మీరు నిర్ణయిస్తారన్నమాట మా యొక్క జీతభత్యాలని. అలా కుదరదు. కాబట్టి దయచేసి మేము చెప్పే విషయాలని ఇందులో సారం ఉండి మీకు అవగాహన కలిగి మీకు మా నుండి అవసరం ఏర్పడితేనే మాకు ఫోన్ చేయండి. అనవసరంగా ఫోన్ చేసి ఇసిగిత్తించకండి, అంటే ఇరిటేట్ చేయకండి దయచేసి. ఇలాగ ప్రతి ఒక్క నక్షత్రాల యొక్క సమూహాన్ని మనం తీసుకొని ఇంకా కూడా ఉన్న 27 నక్షత్రాల్లో ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను. అశ్విని, ఆశ్లేష, పూర్వాషాఢ నక్షత్రాలకి చెప్పాను క్లియర్గా. ఇందులో ఆశ్లేష నక్షత్రానికి ఉత్తరా నక్షత్రంతో వివాహం చేయకండి. ఒకవేళ మీరు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు, నేనేం చెప్పానంటే ఉత్తర నక్షత్రంలో చేయకూడదన్నాను. మీది ఒకవేళ లగ్నాధిపతి కూడాను ఉత్తరలో పడి ఉంటే అప్పుడు మీరు ఎదురుగా వస్తున్నటువంటి ఆశ్లేష నక్షత్రం వారితో కూడా మీరు వివాహం చేసుకోకండి. దానివల్ల కొద్దిగా క్లాష్ అనేది ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడాను చక్కగా అవగాహన చేసుకుని మీరు మీ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకసారి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మరి కోల్పోయినటువంటి మీ వివాహ జీవితము వెనక్కి రాదు. మనము ఒక వస్తువుని బజార్ నుండి కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత 1-2 రోజుల తర్వాత మళ్ళీ ఎత్తుకోపిస్తేనే ఇది సెకండ్ హ్యాండ్ అంటున్నారు. మేము తీసుకోమంటున్నారు. అలాంటి మన జీవితము ఒకసారి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి ఒక రోజు జీవితాన్ని వాళ్ళతో పంచుకోకపోయినా ఫస్ట్ నైట్లోనే ఫిజికల్లీ అన్ఫిట్ అని తెలుసుకున్నా పెళ్ళి అయిపోయింది కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ కిందకి వస్తారు. సెకండ్ మ్యారేజ్కి మళ్ళీ వెళ్ళాలా. అదేదో ముందుగానే ఈ విషయాలు కూడా ఉంటాయి. వారు ఎదుటిగా ఉన్నటువంటి వారు భాగస్వామి ఒక అమ్మాయికి అబ్బాయి ఫిజికల్ ఫిట్టా కాదా, అతను మనకి సంతృప్తమైన జీవితాన్ని అందించగలడా, మనకు వంశాన్ని ఏర్పాటు చేయగలడా, ఇవన్నీ కూడా మనం సరైనటువంటి జ్యోతిష్యం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అంతేగాని ఈ నక్షత్రానికి ఈ నక్షత్రము, ఈ జంతువుకి ఈ జంతువు, ఈ గణన పొందడానికి ఈ గణన పొందము, ఈ వశ్య పొందడానికి ఈ వశ్య పొందనము, 36 పొందడానికి 34 వచ్చాయి, బేషుగ్గా ఉంది, వీరి కోసమే వీరే పుట్టారు అన్నటువంటి ఫీలింగ్తో వెళ్తే 4-5 రోజులకే వెనక్కి వచ్చిన వాళ్ళు కోకోలుగా ఉన్నారు. దయచేసి చాలా వరకు మీరు ఇలాగే జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. నక్షత్ర పొంతనాలని అలా కాకుండా జాతక పొంతనాలని చూడండి, నేనేమో కాదంటం లేదు. కానీ అది వివాహం వరకు వెళుతుందా? వివాహ జీవితంలో చక్కటి రుచివంతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి అనేకమైన అనుభూతుల్ని అనుభవాల్ని పొందగలిగే విధంగా ప్రాప్తం ఉందా? ఇలాంటి విషయాల్ని కూడాను మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తుంటాం. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.
హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.